అష్టాదశ మహాపురాణాలలో 9వ పురాణమైన భవిష్య పురాణం మొత్తం 5 పర్వాలుగా విభజించబడింది. ఇందులో మొదటి పర్వమైన బ్రహ్మ పర్వంలో మొత్తం 215 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పర్వంలో రథసప్తమి గురించి, సూర్యదేవుని మహత్యం గురించి, సూర్యుడికి పూజ చెయ్యటం వల్ల వచ్చే ప్రతిఫలాల గురించి చెప్పబడింది. రెండోదైన వైష్ణవ పర్వంలో మొత్తం 62 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పర్వంలో ఎన్నో తంత్ర విద్యల గురించి, భారతీయ సంప్రదాయాల గురించి, ఆచారాల గురించి మరియు చాలా తాత్విక భావనల గురించి చెప్పబడింది. ఈ పురాణంలో మూడవ పర్వమైన శైవ పర్వంలో మొత్తం 19 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పర్వంలో శివుని యొక్క వర్ణనలు, పురాణంలో ఉన్న శివుని శక్తుల గురించి, శివుని యొక్క గుణాల గురించి మరియు వివిధ వ్యక్తీకరణాల గురించి చెప్పబడింది. నాలుగోదైన ప్రతి సర్గ పర్వంలో మొత్తం 100 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పర్వంలోని మొదటి మరియు రెండవ భాగంలో ఋషుల మరియు రాజుల చరిత్ర గురించి చెప్పబడింది. ఇంకా మూడవ భాగంలో మధ్యయుగం లేక మీడివల్ టైం పీరియడ్లో జరిగిన విషయాల గురించి మరియు నాలుగవ భాగంలో నవీన యుగం లేక న్యూ ఏజ్లో జరిగిన సంఘటనల గురించి చెప్పబడింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.